బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లాలో వైసీపీ టీడీ కౌంటర్లతో రాజకీయాలు వేడెక్కాయి. కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శల దాడి తీవ్రం చేశారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కామెంట్స్ తో మళ్లీ వివాదం రేపారు. కొడాలి నాని 3 నెలల్లో రాబోతున్నారని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ చేశారు. చంద్రబాబును ఉద్దేశిస్తూ కూడా నాని అభ్యంతర పదజాలం వాడారు. పామరులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని చీకట్లో కనుసైగ చేస్తే రెండో కంటికి తెలియకుండా వేసేయాలని, తెల్లారగానే వెళ్లి పరామర్శించాలంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రఫారఫా వ్యాఖ్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే తాను చెప్పాలనుకుంటే పట్టపగలే వేసేయమంటానని అన్నారు. అరే ఒరే అంటూ కూటమి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని, అందుకే హౌస్ అరెస్ట్ డ్రామాలంటూ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ చేశారు. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అరే నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. అరే అననురా, నా సంస్కారం కాదది. వస్తున్నాడు మరొక 3 నెలలు. గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. రా ఎవడొస్తాడో రండిరా కట్రాయి మీద నడిపిస్తాకి. ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు. ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్వేర్ మీద నడిపించండి. చూస్తాం. కట్రాయి మీద నడిపించండి మీరు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అటు కృష్ణా జిల్లా రాజకీయాలు అత్యంత వేడెక్కుతున్నట్టు కూడా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ టీడీపీ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. నిన్న పెడన వైసీపీ విస్తృత సమావేశంలో పేర్ని నాని మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే టీడీపీ కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం పామర్రు వైసీపీ విస్తృత సమావేశంలో పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రప్ప అంటూ కూడా ఆయన ఏదైనా రాత్రిపూట వెళ్ళి రెప్పపాటు క్షణాల్లోనే తేల్చుకోవాలంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. అంతేవిధంగా టీడీపీ కూడా స్పందించినటువంటి పరిస్థితి. గుడివాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది. ఏదైతే పేర్ని నాని వస్తారన్న నేపథ్యంలో కూడా భారీ ర్యాలీ చేపట్టింది. కానీ ఆ సమయంలో జడ్పీ చైర్పర్సన్ దంపతులు రావడం జరిగింది. అయితే ఆమెను దుర్భాషలాడారంటూ కారు పైన ధ్వంసం చేశారంటూ కూడా ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉధృత పరిస్థితులు గుడివాడలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దానిపైన కొల్లు రవీంద్ర కూడా స్పందించారు. కావాలని మాజీ మంత్రి పేర్ని నాని డ్రామాలు ఆడుతున్నారు, హౌస్ అరెస్టు చేయకపోయినా కూడా హౌస్ అరెస్ట్ అంటూ కూడా గుడివాడ రాలేకపోయారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే పెడన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ను కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాంతోపాటు ఏదైతే నరకమని నేను ఎక్కడా కూడా చెప్పలేదు, అలా ఉంటే చెప్పండి అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఉంటే ఉదయాన్నే తేల్చుకుంటానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం మరింత రాజకీయంగా వేడెక్కించేగా కూడా ఉన్నాయంటూ కూడా అటు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పేర్ని నాని పైన అటు అవనగడ్డ, మచిలీపట్నం, విజయవాడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన పలు చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు సెక్షన్ల కింద కూడా సెక్షన్లు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదైతే కొడాలి నాని మరొక 3 నెలల్లో పూర్తి ఆరోగ్యంతో ఆయన రాబోతున్నారు, రాజకీయాలు చేస్తారు చూడండి అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన ప్రస్తుతం టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి కూడా అటు మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక్కొక్కటిగా దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి. టీడీపీ కూడా అంతే విధంగా కూడా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న చేసినటువంటి కొడాలి నాని వస్తారు, 3 నెలల్లో వస్తారు, పూర్తి ఆరోగ్యంతో రాజకీయంగా ఎదుర్కొంటారు చూడండి, అప్పుడు రాజకీయాలు చేస్తారు చూడండి అంటూ కూడా పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ నరసింహ. మొత్తంగా దీనికి సంబంధించి కూడా అటు కొల్లు రవీంద్ర కూడా కౌంటర్ వేయడం జరిగింది పేర్ని నానికి. కృష్ణా జిల్లాలో వైసీపీ టీడీపీ కౌంటర్స్ తో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.